ఉర్దూ మ్యాథ్స్, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఏమో ఉర్దూ మ్యాథ్స్ ఈవీఎస్. ఇంగ్లీష్ ఒకటి నేను ఒకటి చెప్తాను, ఇంగ్లీష్ ఒకటి నేను షేర్ చేసుకుంటాను. ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు నేను షేర్ చేసుకుంటాను. तो डिस्टर्ब नहीं होता आप लोगों को? होता है? अच्छा, वो जुम्मा पढ़ते थे उन लोगों को डिस्टर्ब होता है, तुम लोग पढ़ते थे उन लोगों को डिस्टर्ब होता है। और भी परेशानी कौन सा चावल है? अच्छा, दाल कहाँ? वहाँ से पूरा यहाँ लाते? हाँ, सरकारी रोज का रोज लाते? हाँ, रोज का रोज। कौन लाते? संतोषी से चला। संतोषी टीचर लाते। कितने बच्चों का पका रहे रोज? रोज 70-80 बच्चे। అందరికీ నమస్కారం. తాండూరు పట్టణ ప్రజలందరికీ మరియు నా వార్డు సభ్యులందరికీ, యువతకి, నా కార్యకర్తలందరికీ, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మన రాజీవ్ కాలనీ మరియు ఇంద్రమ్మ కాలనీ మండల ప్రాథమిక పాఠశాలని సందర్శించడం జరిగింది. అంటే సందర్శించడం అనేది ఇది మొదటిసారి కాదు నాది. రెగ్యులర్గా నేను వస్తుంటా ఇక్కడికి. రెగ్యులర్గా ఇక్కడ సమస్యల్ని నేను ముందల అధికారులకైనా మన రాజకీయ ప్రతినిధులకైనా చాలాసార్లు చెప్పడం జరిగింది. చాలాసార్లు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇక్కడున్న సమస్యల గురించి. ముఖ్యమైన సమస్యలు అంటే 2 పాఠశాలలకి ప్రహారీ గోడలు అనేవి డ్యామేజ్ అయిపోయినాయి. ఆకతాయిలు అందరూ వచ్చి లోపల సరే ఏదో సాంఘిక కార్యక్రమాలు చేస్తుండ్రు. దాన్ని అరకట్టడానికైనా ఫస్ట్గా ఇక్కడ ప్రహారీ గోడల్ని ఏర్పాటు చేయాలి. అసలు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. ఒక వార్డ్ కౌన్సిలర్గా నేను నా లెటర్ ప్యాడ్ మీద కూడా చాలాసార్లు రాసిచ్చినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఇంకో ముఖ్య సమస్య ఏమిటంటే మన ప్రభుత్వం అనేది పిల్లలకి డ్రెస్సులు, భోజనం ఇస్తే సరిపోదు. ఇక్కడ చదువుకోవడానికి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అవి చూడాలి. ఇక్కడ క్లాస్ రూమ్స్ అనేవి అస్సలు లేవు. 2 పాఠశాలలలో 2 క్లాస్ రూమ్లలో మొత్తం 10 క్లాసులని వాళ్ళు నడుపుతుండ్రు. అసలు వాళ్ళు ఎట్లా నడుపుతుండ్రు, ఆ టీచర్లు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు నాకు అర్థమవుతలేదు. ఉర్దూ మీడియం మరి ఇంగ్లీష్ మీడియం అనేది ఏ రకంగా వాళ్ళు బోధిస్తున్నారో నాకు అర్థమవుతలేదు. ఒక్క క్లాస్లో 5 క్లాసుల స్టూడెంట్స్ కూర్చుంటుండ్రు. వాళ్ళకి ఏం అర్థమవుతుంది? వాళ్ళ ఫ్యూచర్ ఏమో కావాలి? పిల్లల్ని వాళ్ళు ఎట్లా నేర్పించాలి? పిల్లల్ని వాళ్ళు ఎట్లా సరిదిద్దాలి? అసలు ఏంటి తప్పు ఒప్పు ఎట్లా నేర్పాలి? ఇప్పుడు ఉన్న ఇక్కడ టీచర్లు కూడా పర్మనెంట్గా ఒకటే టీచర్ ఉన్నారు. మిగతా టీచర్లు అన్నీ డిప్యుటేషన్ పైన ఉన్నారు. కనీసం ఈ 2 స్కూళ్ళలో 8 తరగతులు పెట్టి ఒక 7 మంది టీచర్లకి పర్మనెంట్గా ఇస్తే చాలా బాగుంటుంది. ఈ ప్రభుత్వం అనేది ఎప్పుడు కళ్ళు తెరుస్తుందో, ఇది పిల్లల ఫ్యూచర్కి సంబంధించింది. దీంట్లో కూడా మీరు చెలగాటం అనేది చాలా చేస్తుండ్రు. మీకు అందరికీ చెప్పేది ఒక్కటే, ఈ ఒక్క స్కూల్ అని కాదు, ఇప్పుడున్న తాండూరులో కాదు ఎక్కడున్న ప్రభుత్వ స్కూళ్ళలో ఇదే పరిస్థితి నడుస్తుంది. ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఎవరైనా కానీ అధికారులైనా కానీ ప్రజాప్రతినిధులు కానీ వచ్చి చూస్తలేరు. కనీసం మీపై చెప్తే కూడా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. కేవలం ఒక్కటే, మనం ఏమైనా చెప్తే దానికి ఎవరో పేడ్ వర్కర్లను పెట్టి దానికి కౌంటర్గా ఏదో మాట్లాడిపిస్తారు తప్ప అసలు వీళ్ళు ఏం చెప్తుండ్రు, వీళ్ళు అసలు ఏముంది బాధ అనేది తెలుసుకొని కూడా వాళ్ళకి టైం లేదు. వాళ్ళు ఏమంటే ఎవరినో ఒకరిని నేర్పుతారు, ఏదో పైసలు ఇస్తారు చెప్పుకోవడం తప్ప వీళ్ళకి వేరే పని పాట లేకుండా పోయింది. నేను ఒకటే చెప్తున్నా, నేను అధికారులకైనా ప్రజాప్రతినిధులకైనా ఇప్పుడు ఉన్న ప్రస్తుత అధికార పార్టీ నాయకులకైనా ఎమ్మెల్యే గారికైనా చైర్పర్సన్ గారికైనా మీకు ఒకటే చెప్తున్నాను. మళ్ళీ పదే ఒకటే నేను చెప్తున్నా, ఈ ఒక్క వార్డని కాదు, తాండూరులో 36 వార్డులలో మీరు సందర్శించండి. ప్రతి గ్రామాల్లో సందర్శించి చూడండి. ఇప్పుడున్న కనీసం వేరే సౌకర్యాలు లేకపోయినా కానీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఆటాడుకోకండి. మీకు కోరుకున్నది ఒకటే, ఈ విధంగా నడిస్తే కానీ నా పర్సనల్ నేను చెప్తున్నా. కొందరు అంటుండ్రు నాకు ఆ వార్డులో ఏం పని, ఈ వార్డులో ఏం పని అంటే, నేను ఈరోజు చెప్తున్నా, మా గౌరవనీయులు పైలట్ రోహిత్ రెడ్డి గారితో నేను మాట్లాడి అవసరమైతే 36 వార్డుల్లో కూడా నేను సందర్శించి 36 వార్డులలో కూడా సమస్యల గురించి కంపల్సరీ నేను బయట చెప్పడానికి నేను రెడీ ఉన్నా. ఆయనతో మాట్లాడిన తర్వాత ముందలడుగు ఏముందని చెప్తా. కానీ అప్పటి వరకు నా వార్డులో ఈ స్కూల్లో అది ఏం చేస్తారో ఒక్కసారి చెప్పండి. కానీ చెప్పడం అంటే ఎవరినో పెట్టి కౌంటర్ ఇవ్వడం కాదు,
దీన్ని సమస్యని పరిష్కరించండి. పరిష్కరించినప్పుడు నేనే వచ్చి మీ పక్కన నిలబడి మీకు సన్మానం చేసి నేను పోతా అని అందరితో కోరుకుంటున్నా. ఎంఈఓ గారితోనైనా కానీ మన ఎంఈఓ గారితో ఇంకా విద్యకు సంబంధించిన ఏ అధికారినైనా కానీ ఇక్కడ మా స్కూళ్ళని తొందరగా సందర్శించి ఇక్కడ ఉన్న సమస్యల్ని తొందరగా పై అధికారులకు చెప్పి ఈ సమస్యల్ని పరిష్కరించాలని అందరితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.